అమ్మా షిరిడి బస్సు రాత్రి అని చెప్పాను కదమ్మా. లేదు, మధ్యాహ్నమే బయలుదేరుతుంది. మీరు ఒక గంటలో బయలుదేరి వచ్చేసేయండి. అలాగే బాబు, అలాగే. సాయినాథ, ఎన్నాళ్ళకి కరుణించే స్వామి. షిరిడి ద్వార ప్రవేశం, సర్వ దుఃఖ పరిహారం. సాయిరామ్. అమ్మా, ఏంట్రా? చెప్పండి. నువ్వే చెప్పు. మీరే చెప్పండి. అది షిరిడి నువ్వు వచ్చే నెల వెళ్ళొచ్చు కదా. అదేంటి? ఆఫీస్ పని మీద ఈయన అర్జెంటుగా కొడైకెనాల్ వెళ్ళాలంటదయ్యా. తను పాపం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటుంది. అందువల్ల రేపు మార్నింగ్ ట్రైన్కే టికెట్స్ బుక్ చేసేసాను. ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఉండాలి కదత్తయ్య. తమ్ముడు వీసా పని మీద చెన్నై వెళ్ళాడుగా, వాడు రావటానికి టైం పడుతుంది కదా. అందుకని నువ్వు. అదేంట్రా, అన్నీ సర్దుకున్నాక అందరికి చెప్పుకున్నాక ఇప్పుడు హెల్త్ బాగోలేక క్యాన్సిల్ అయిందని కూడా చెప్పుకోవచ్చులేండి. అవునమ్మా. నర్మే, నాకు నా ఇంట్లో ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా? నేను బాబా సన్నిధికి వెళ్లాల్సిందే. కావాలంటే మీరే మీ టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి. ఏమండి? ఏం మాట్లాడుతున్నాను? అది చూడు ఎలా బాధపడుతుందో. ఏడోకే. అసలు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి నీకు చేత కాదు. అది నేర్చుకో ముందు. పదవే పోదాం. అసలు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి నీకు చేత కాదు. అసలు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి నీకు చేత కాదు. నా దగ్గర మాటలు నేర్చుకొని నాకేం మాట్లాడడం రాదని ఎన్ని మాటలు అంటున్నావురా. హలో రీటా, ఐల్ బి లేట్. ట్రై టు మేనేజ్ ది ఆఫీస్. ఓకే. మల్హోత్రా ఫైల్ పంపించాడా? పంపిస్తా అన్నాడు. ఏదో ఒకటి చూసి దాన్ని ఫినిష్ చేసి పంపించేయండి. ఓకే, లేట్ కాకూడదు. ఆన్ టైం జరగాలి. డిలే అవ్వకూడదు. ఓకే, ఏదైనా ఉంటే చెప్పు, నాకు కాల్ చేయి. అదిగోరా, అమ్మ వచ్చేసింది. మళ్ళీ ఫోన్ చేస్తాను. వచ్చేసారా అమ్మాయి? ఆఫీస్కి వెళ్ళే టైంలో వెళ్తే వెళ్ళారు, త్వరగా రావచ్చు కదా. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అసలే ఆఫీస్ టైం చేస్తూ ఉంటే. నా కోసం ఎందుకు ఆగారా? తాళం వాచ్మెన్ కి ఇస్తే సరిపోయేదిగా. ఆ విషయం మాట్లాడడం కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇవాల్టి నుండి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. ఇంట్లోనే పడి ఉండండి. మేము బయట నుంచి తాళం వేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ రాత్రి మేము వచ్చాకే తాళం తీస్తాం. ఇదంతా దేనికిరా? టీవీ చూడలేదా? రాత్రి బృందావన కాలనీ అపార్ట్మెంట్ లో దొంగలు పడి 2 ముసలమ్మలు చంపేశారంట. ఓ అదా, పిచ్చి నాగన్నారు. నాది పూర్ణాశిరా, నాకేం కాదు, దిగులు పడకండి. నీకేమవుతుందని కాదు, మాకేం కాకూడదని. అదే కొద్దో గొప్ప మేము దాచుకుందంతా ఎవరైనా దోచుకుపోతే అడుక్కు తినాలి. బాయ్. బీ కేర్ఫుల్. వెళ్ళొస్తా. ఎవరైనా వచ్చి తలుపు కొడితే తాళం చెవి లేదు అని చెప్పి. కుర్రో కుర్రో, తప్పదు తల్లి తప్పదు, నీకీ వయసులో జైలు చిచ్చ తప్పదు. కొట్టానంటేనా కుయ్యో మర్రో అంటాం. అయినా నాకా కర్మ ఏంట్రా? నా పెద్ద కొడుకు బిజినెస్ మేనేజర్, కోడలు అకౌంటెంట్. చిన్న కొడుకు హార్డ్వేర్ ఇంజనీర్, కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుద్ధి లేనోడా, ఎదబ్బాగుడు బాకు, పళ్ళు రాలిపోతాయి. కోప్పడికే తల్లి, శాస్త్రం తప్పు చెప్పదే మా అమ్మ. కుర్రో కుర్రో. చిలకమ్మ, ఇవాళ నుండి నన్ను మా వాళ్ళు పంజరంలో పెట్టేశారే.
Sita was very nice girl. She was pretty. Sita was very nice girl. She was pretty. Sita was very nice girl. అమ్మా నానా అమ్మా నానా ముందు రండి. ఏమైందిరా? ఏమైంది వీడికి? ఏంటా కేకలు? ఏమవుతుంది? డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, నువ్వు నన్ను చంపుతావు. తీరా చదువుదాం అని బుక్ తీస్తే కళ్ళు మంది తగ్గి మీ అమ్మ చంపుతుంది. అవునండి, వీడు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. అందుకని ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో. నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఆ మాత్రం తెలీదా? అది చాలా కాస్ట్లీ. నెలకు 10,000 అవుతుంది. మన ఊరు నుంచి దుర్గమ్మని రప్పిస్తున్నాను. మిగిలిపోయిన అన్నం పెట్టి 1000 ఇస్తే చాలు. నువ్వు చేయాల్సిన సేవలన్నీ అదే చేసుకుంటుంది. క్షణానికోసారి దగ్గుతో చంపేస్తుంది. దాన్ని అర్జెంటుగా సర్వెంట్ క్వార్టర్కి మార్చేయండి నాన్న. అలాగే. ఉండండి మామగారు, మంచినీళ్ళు తాగుతారా? తీసుకోండి. పెద్దోడిని చూసి 10 రోజులైంది. వాడు ఊరు నుండి రాలేదా? వచ్చారమ్మా, వచ్చి వారం రోజులైందమ్మా. వచ్చి వారం రోజులైందా? మరి నన్ను చూడటానికి రాలేదేంటి? సర్లే, ఏదో పనిలో ఉండి మర్చిపోయి ఉంటాడు. చిన్నాడైనా ఫోన్ చేశాడు అమెరికా నుండి. తెలీదమ్మా. ఎలా ఉంది డాక్టర్? ఇంకెన్నాళ్ళు బతుకుతారు చెప్పలేం. ఐ థింక్ దిస్ ఇస్ లాస్ట్ స్టేజ్. కావలసిన వాళ్ళందరికీ కబర్ పెట్టడం మంచిది. అమ్మా అమ్మా, నీకు అప్పుడే 70 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోతాయని అనుకోలేదే అమ్మా. ఇంకా పోలేదు. అదే ఈ రోజు రేపు ఎలాగా పోద్ది కదా అమ్మా. ఓరాక్షన్ ఆపి ముందు ఇంట్లోకి నడవండి. నువ్వు రారా అమ్మా. అమ్మా అమ్మా, తమ్ముడు వచ్చాడు చూడమ్మా. అమ్మా వచ్చానమ్మా. వచ్చావా చిన్నాడా? ఏమైందే? నేను ఇంకా చచ్చా అలా అనకండి అత్తయ్య, మీకు తప్పకుండా నయమవుతుంది. మేము వచ్చాముగా. మేము వచ్చాం కదా, తప్పనిసరిగా ఏమవుతుంది. వెరీ సర్ప్రైజింగ్, రాడికల్ డెవలప్మెంట్. షీఈస్ గెటింగ్ వెల్. రియల్లీ? అనుబంధానికి మించిన మందు ఇంకోటి లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. చూడగానే సిటీ కుమ్మలు తీసుకున్నారండి మా అమ్మగారు. ఎస్, నౌ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. భలే 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 భలే, చాలా బాగుంది గ్రాండ్మా. నాకు ఇంకొక చెప్పవా? అక్బర్ బీర్ గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? లేదు నాన్నమ్మ, చెప్పు వింటాను. రే రే ఆగండ్రా, పడిపోతారా. రే ఆగండ్రా, పడిపోతారు. పరిగెట్టండి కదా మరి. మొత్తం మీ తమ్ముడు పోసిన దొంగ ప్రేమని నిజమని నమ్మేసినట్టుంది. 3 రోజుల్లో చిన్నతనం, 10 రోజుల్లో పెద్దనం అయిపోతుందని 10 days లీవ్ పెట్టా. ఈవిడి గారికి వంట చేసి పెట్టడం ఇక నా వల్ల కాదు. ఓల్డేజ్ హోమ్ లో చేర్పించండి బాబు. ఓకే ఓకే పద. జాగ్రత్త.
బుజ్జితో పాటలు పాడిస్తాను, రండి రండి. అనవసరంగా ఫోన్ చేసావు. ఇప్పుడు చూడు, ఉండలేం వెళ్ళలేం. మాకు మాత్రం ఏం తెలుసురా, ఖచ్చితంగా చచ్చిపోతుందనే అనుకున్నాం. మొత్తం అప్సెట్ అయిపోయింది. ఫోన్లే చిన్న బాబు, ఇప్పుడు కాకపోతే ఇంకెన్నాళ్ళు బతుకుతుంది? మా అంటే 2-3 నెలలు. మళ్ళీ మేము అప్పుడు రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ పని మీదే వచ్చాం గనుక అది అయిపోయి ఉంటే అదో తృప్తి. ఆ కర్మకాండ కాస్త కానిచ్చేసి అస్థికులు కూడా గోదాట్లో కలిపేసి హ్యాపీగా అమెరికా వెళ్ళిపోయే వాళ్ళం. ఏమేవు ఆగాగు, నా మీద పడకు, ఆగు. గ్రాండ్మా వీడి అమెరికా జర్నీ క్యాన్సిల్ అయిపోయిందని తెలుసా? అవునానమ్మా, నువ్వు ఇంకా చచ్చిపోలేదుగా. డాడీ చెప్పారు నువ్వు 2 days లో చచ్చిపోతావని, వెంటనే అమెరికాకు వెళ్ళిపోతామని. మరిప్పుడు ఎగ్జామ్స్ కూడా మిస్ అయ్యేటట్టున్నాను. ఎప్పుడు వెళ్తామో ఏమో. అలాగే నాన్న, వెళ్ళిపోదురు గాని, రేపే వెళ్ళిపోదురు గాని. రండి రండి బాబు, రండి. రాత్రి వరకు బాగానే ఉన్నారు, తెల్లారేసరికి విషయం ఎందుకు తాగేశారు బాబు. మామగారు మామగారు ఎంత పని చేశారు. మామగారు ఎంత అన్యాయం చేశారమ్మా, ఎంత పని చేశారమ్మా. మామగారు మనకి లేరమ్మా, లేరు మనకి. మమ్మల్ని అన్యాయం చేశారమ్మా మామగారు. నో పోస్ట్ పోన్మెంట్. రిటర్న్ టికెట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా కన్ఫర్మ్ చేస్తాయి. మేము ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. సరిగ్గా దేశానికి స్వాతంత్రం వచ్చిన తేదీనే స్వాతంత్రం రాని ఈ అమాయకురాలు అసూలు బాసింది. తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి భూదేవి కడుపులోకి చేరేంత వరకు కన్నీటి సంద్రం కమ్మేసిన ఈ పిచ్చి తల్లికి తండ్రి, భర్త, కొడుకులు, మనమలు ఇలా ఈ మృగ మగ మహారాజుల క్రీనీడల్లో ఎక్కడా వెలుగులే దక్కలేదు. అర్ధరాత్రి ఆడపిల్ల నడివీధిలో నిర్భయంగా నడిచినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు బాపూజీ. అర్ధరాత్రి అక్కర్లేదండి, కనీసం పగటిపూట ఆమెని తన సొంతింట్లో సొంత ఆలోచనతో నడవనిస్తే చాలు ఈ దేశానికే కాదు ప్రపంచానికే స్వాతంత్రం వచ్చినట్టు. అదే మగజాతికి ఓ ఆడపిల్లగా నా విన్నపం. మన్నిస్తారు కదూ? A short expression by Sudhira Patnaik. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री।